హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. అగ్రరాజ్య అమెరికాలో ఫైల్స్ రాజకీయం నడుస్తోంది. అది కూడా అపర కుబేరుడు ఎలన్ మస్క్, అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ మధ్య. మొన్నటి వరకు స్నేహితులం, ఎప్పటికీ విడిపోం అని చెప్పుకున్న ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిందెవరనే చర్చ ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. నువ్వెంత అంటే నువ్వెంత అని ఎందుకు అనుకుంటున్నారు? నీ సెక్స్ బండారం బయట పెడతానంటూ ట్రంప్ను మస్క్ బెదిరించారు. నీ బిజినెస్లో దెబ్బ కొడతానంటూ ట్రంప్ రివర్స్లో వార్నింగ్ ఇచ్చారు. వారిద్దరి మధ్య వార్ పీక్స్కు చేరింది. అసలు ఏమైంది? వారిద్దరికీ ఎక్కడ చేరింది? వీరి ఇష్యూలో వినిపిస్తున్న జెఫ్రియన్ ఎవరు? ఆ ఫైల్లో ఏముంది అనేది యోయో వ్యూ ద్వారా తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వ్యాపారవేత్త ఎలన్ మస్క్లు అనుకోకుండా క్లోజ్ అయ్యారు. 2024 జూలైలో ఎన్నికల ప్రచారంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఆ అటాక్ నుంచి త్రుట్లో తప్పించుకున్నారు. ఆ సమయంలో ట్రంప్కు మద్దతిస్తూ మస్క్ ముందుకొచ్చారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఆ ఇద్దరు కలిసి రిపబ్లికన్ పార్టీని గెలుపు దిశగా నడిపించారు. మస్క్ రాజకీయ నేత కాకుండా ట్రంప్ కోసం $1 బిలియన్ ఖర్చు చేశారు. గెలుపు వ్యూహాలు రచించారు. అవన్నీ వర్కౌట్ అయ్యాయి. ట్రంప్ను యుఎస్ ప్రెసిడెంట్ చేశాయి. వారి బంధం మరింత దృఢమైంది. అధ్యక్ష పదవి చేపట్టగానే మస్క్ను ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగి కేటగిరీలో సలహాదారుగా నియమించుకున్నారు. అతని కోసమే ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీను క్రియేట్ చేశారు. ప్రభుత్వ విభాగాల ఖర్చు తగ్గించడమే డోజ్ పని. ఆ సమయంలో మస్క్ను నెత్తిన పెట్టుకున్నారు ట్రంప్. ప్రపంచం ఇప్పటి వరకు సృష్టించిన గొప్ప వ్యాపార నాయకులు, ఆవిష్కర్తలలో మస్క్ ఒకరు అని తెగ పొగిడేశారు. కానీ ఇదంతా ఇప్పుడు సీన్ మారింది. మే నెలలో తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లు, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వారిద్దరి మధ్య చిచ్చు పెట్టింది. డోజులో ఉన్నప్పుడే మస్క్ ట్రంప్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. డోజులో ఉన్న ట్రంప్ సన్నిహితులతో మస్క్ గొడవ పడ్డారని సమాచారం. ట్యాక్స్ బిల్లును గట్టిగా వ్యతిరేకించారు. ఫలితంగా 130 రోజుల తర్వాత పదవీకాలం ముగియడంతో డోజు నుంచి మస్క్ బయటకు వచ్చేశారు. ఆయన రాలేదు, ట్రంపే వెళ్ళగొట్టారని అంటారు. పదవి పోవడంతో మస్క్ నోటికి పని మొదలుపెట్టారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ డోజ్ ప్రయత్నాలను దారుణంగా దెబ్బతీస్తుందని అన్నారు. ఈ భారీ దారుణమైన పంది మాంసంతో నిండిన కాంగ్రెస్ ఖర్చు బిల్లు అసహ్యకరమైనదని అంటూ జూన్ 3న మస్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ట్యాక్స్ బిల్లులో మస్క్ వ్యాపారాలను దెబ్బతీసే విధానాలు ఉండటమే ఇందుకు కారణం అంటున్నారు. విద్యుత్ కార్లకు ట్యాక్స్ క్రెడిట్స్ ఇచ్చేందుకు ట్రంప్ నిరాకరించడంతో మస్క్కి చెందిన టెస్లా కంపెనీకి భారీ నష్టాలు తప్పవు. అందుకే ఆ బిల్లుపై ఎలన్ మస్క్ ఇంతటి రచ్చ చేస్తున్నారనే టాక్ ఉంది. తన సపోర్ట్ లేకుండా 2024 ఎన్నికల్లో ట్రంప్ కానీ, రిపబ్లికన్ పార్టీ నేతలు కానీ గెలిచేవారు కాదంటూ ఎలన్ మస్క్ మరింత దూకుడు పెంచారు. ట్రంప్ సైతం తగ్గేదేలే అంటూ మస్క్ లేకుండా తాను పెన్సిల్వేనియాలో గెలిచేవాడినని తేల్చి చెప్పారు. అదే సమయంలో మస్క్ వ్యాపారాలకు ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలు కట్ చేస్తానంటూ ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అంతే, దెబ్బకు టెస్లా షేర్లు డమాల్. దాదాపు 14% మేర టెస్లా మార్కెట్ వాల్యూ పడిపోయింది. $152 బిలియన్ నష్టం వచ్చింది. తన ఆర్థిక ప్రయోజనాలపై ట్రంప్ దెబ్బ కొట్టడంతో మస్క్ మరింత హర్ట్ అయ్యారు. ఈసారి ట్రంప్ను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసేలా సంచలన కామెంట్లు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రియన్తో డొనాల్డ్కు సంబంధాలు ఉన్నాయంటూ మరింత రాజేశారు. ట్రంప్ పేరు ఎన్స్క్రీన్ కేసుకు సంబంధించిన ఫైల్స్లో ఉందని, ఆ వివరాలు బయటపెట్టకుండా అధ్యక్షుడు ట్రంప్ అడ్డుకుంటున్నారంటూ కాంట్రవర్సీ ట్వీట్ చేశారు మస్క్. 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా అంటూ ట్రంప్ను మరింత కవ్వించేలా తాను కొత్త పార్టీ పెడతానంటూ బెదిరించేలా ఎక్స్లో పోస్ట్ కూడా పెట్టారు మస్క్. అతను పిచ్చివాడిగా మారిపోయాడంటూ ట్రంప్ కూడా బదులిచ్చారు. మరోవైపు అమెరికా ప్రజలు ఆలోచనలు పడ్డారు. ఎవరి జెఫ్రియన్? ఏంటా ఫైల్స్? ఆ ఫైల్స్లో ఏముందంటూ ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు. న్యూయార్క్కు చెందిన జెఫ్రీ ఎప్టోన్ సెక్స్ స్కాండిల్ మాఫియా డాన్. అమెరికాలో హై ప్రొఫైల్ వ్యక్తులకు అమ్మాయిలను సరఫరా చేసేవాడు. ఆయనకు సొంతంగా ఓ ప్రైవేట్ దివి, ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉండేది. దేశంలోని పలువురు అత్యంత సంపన్నులు, పొలిటికల్ లీడర్లు, సినిమా స్టార్లను తన విమానంలో తీసుకొచ్చి తన ఐలాండ్లో ఉంచి అమ్మాయిలను పంపించడం అతని బిజినెస్. జెఫ్రీ కస్టమర్ల లిస్టులో ట్రంప్, క్లింటన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారనేది ఆరోపణ. ఓ కేసులో జెఫ్రీ ఎన్స్క్రీన్ అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యాడు. 2019లో జెఫ్రీ జైల్లో అనుమానాస్పదంగా చనిపోయారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చింది. అయితే కోర్టు కూడా అదే నిజమని నిర్ధారించి కేసు కొట్టేసింది. కానీ ఎన్స్టీన్ తరపు లాయర్లు మాత్రం అది హత్యేనని ఆరోపించారు, కానీ నిరూపించలేకపోయారు. అయితే అతని కేసు ఫైల్స్ మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. వాటిని కావాలనే ట్రంప్ ఆపుతున్నారని ఎలాన్ మస్క్ ఆరోపిస్తున్నారు. దీంతో ఉలిక్కిపడిన ట్రంప్ తనకు ఆ ఫైల్స్కు ఎలాంటి సంబంధం లేదని, తానేమీ ఆ విమానంలో తిరగలేదని, ఆ ఐలాండ్కు వెళ్ళలేదని వివరణ ఇచ్చుకుంటున్నారు.
ఆ నిజం బయటపడితే అమెరికా రాజకీయాలు అమాంతం మారిపోయినా ఆశ్చర్యం అవసరం లేదు.